హాయ్ అండి, నేను మీ జాస్మి కిచెన్. టుడే రెసిపీ వచ్చి గులాబ్ జాములు అండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో, జ్యూసీగా. మీరు కూడా నా వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి, సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గులాబ్ జామ్ ఏ విధంగా చేయాలో చూడండి. హాయ్ అండి, నేను మీ జాస్మి కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. గులాబ్ జామున్ తయారు చేయడానికి నేను 2 కప్పుల పిండిని తీసుకున్నాను. గులాబ్ జాము పిండి కలపడానికి పాలైనా వాటర్ అయినా తీసుకొని కలపొచ్చండి. నేను మాత్రం పాలు తీసుకుంటున్నాను. మనకు కావలసిన పాలు వేసుకొని ఫింగర్స్తో మాత్రమే కలుపుకోవాలండి. పిండిని గట్టిగా చపాతీ పిండిలాగా కలిపితే సరిగ్గా రావు గులాబ్ జాములు. నేను వీడియో చూపిస్తున్నట్లు వేళ్ళతోనే కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి, మరీ గట్టిగా కలుపుకుంటే గులాబ్ జాములు సరిగ్గా రావు. ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం స్టిక్కీగానే కలుపుకోవాలండి, మరీ గట్టి కలపొద్దు. ఇది ఒక 5 మినిట్స్ నానబెట్టాలి. 5 మినిట్స్ నానిన తర్వాత ఈ కొంచెం తడిగా ఉన్నది మొత్తం డ్రై అయిపోతుందండి, పిండి పీల్చుకొని. ఈ విధంగా గులాబ్ జామ్ పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా ఇలా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ దీన్ని రెస్ట్ ఇవ్వాలి. ఈ 5 మినిట్స్లో ఇది మొత్తం పిండి నాని బాగా పిండి మంచిగా తయారవుతుందండి. దీనిపైన ఒక తడి క్లాత్ కప్పుకొని నానబెట్టుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ పాకం ప్రాసెస్ చూద్దామండి. పాకం కోసం నేను 2 కప్పుల గులాబ్ జామ్ పిండికి 2 కప్పుల షుగర్ వేస్తున్నానండి. అలాగే వాటర్ కూడా నేను 3 కప్స్ వేస్తున్నాను. ఈ విధంగా 2 కప్స్ గులాబ్ జామ్ పిండికి 2 కప్స్ షుగర్ వేసి 3 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా పాకం మరుగుతున్నప్పుడు ఇందులో ఒక 3 or 4 ఇలాచీలు దంచి వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది. జస్ట్ పాకానికి చక్కెర కరిగితే చాలండి. ఈ విధంగా మరగబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ మరిగితే ఇది కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు కొంచెం పాకం మనకు స్టిక్కీగా వస్తుందండి. అలా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసానండి, ఎందుకంటే మేము స్వీట్ ఎక్కువ తినాం కాబట్టి. మీరు 2 కప్పుల గులాబ్ జామ్కి 2 కప్పుల షుగర్ వేసుకొని వాటర్ 1.5 కప్ వేస్తే స్వీట్ ఎక్కువ ఉంటుందండి. నేను 2 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ వేసాను, ఈక్వల్గా వేసాను. అందుకని కొంచెం ఇది స్టిక్కీగా రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే అండి, మనకు పాకం రెడీ అయిపోయింది. కొంచెం స్టిక్కీగా జిగురుగా ఉంటే చాలండి, మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే చాలు. ఓకే అండి, ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మనం ఆయిల్ వేట్ చేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం గులాబ్ జామ్ రెడీ చేసుకుందాము.
ఒకసారి ఈ క్లాత్ తీసేసి మళ్ళీ ఒకసారి పిండిని చూడండి, స్టిక్కీగా లేదు. ఒకసారి మళ్ళీ ఫింగర్స్తోని కలుపుకోవాలి. మరి ఇలా అంటుతుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఉండలు చేసుకోవాలండి. ఈ విధంగా నేను సగం పిండిని చేసుకున్నానండి. ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకుంటాను, ఆ తర్వాత ఈ పిండి మళ్ళీ బౌల్స్ వేసి మళ్ళీ ఫ్రై చేశాను. మీరు ఇవి ఫ్రై చేసేటప్పుడు కొన్ని వేస్తారు కదా, అప్పుడు కూడా ఇది ఇలా కవర్ చేసి ఉంచుకోవాలండి తడి క్లాత్, లేకపోతే ఆరిపోతే సరిగ్గా రావు గులాబ్ జాములు. ఈ విధంగా గోరువెచ్చని ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలండి గులాబ్ జాములు. ఆయిల్కి ఎంత సరిపోతే అంతే వేసుకోవాలండి, ఎక్కువగా వేస్తే మంచిగా ఫ్రై కావు. చూసారు కదండి, ఆయిల్ ఇలా హీట్ ఉండాలి. బాల్స్ ఫ్రై అయ్యి పైకి వస్తున్నాయి. మనం వీటిని కలపొద్దండి ఇప్పుడే, అవి పైకి వచ్చినాక ఇలా ఇలా రోల్ చేసుకుంటూ కలపాలి, ఈవెన్గా కాలుతుంటాయి. ఈ విధంగా ఆయిల్ని సైడ్ కంటే అవి ఆయిల్ ఇలా రోల్ అవుతుంటాయండి. ఆయిల్లో ఈవెన్గా కాల్చుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూసారు కదండి, స్లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ రావాలండి, అప్పుడే గులాబ్ జాములు కలర్ఫుల్గా కనిపిస్తాయి. చూసారు కదండి, ఒకటన్నా విరిగిపోకుండా సైడ్లో పగులు రాకుండా ఎంత రౌండ్గా వచ్చాయో. నేను చెప్పిన టిప్స్ని పాటించండి ఫ్రెండ్స్, గులాబ్ జాములు కరెక్ట్గా వస్తాయి. చూడండి, అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. నేను సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. చూసారు కదండి, సెకండ్ టైం వేసినవి కూడా గులాబ్ జాములు అన్నీ పైకి వచ్చేసాయి. ఇలాగా వేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, కానీ గులాబ్ జాములు కాల్చుకోవడం స్లోగా కాల్చుకుంటూనే లోపల వరకు వేగి టేస్టీగా ఉంటాయి. వీటిని వెంటనే పాకంలో వేయొద్దు ఫ్రెండ్స్, ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఉంచి పాకంలో వేయాలి. ఈ ఆయిల్లోకి తీయగానే పాకంలో వేస్తే ఇది మరీ సాఫ్ట్గా అయిపోయి పాకం బాగా పీల్చి వేడిగా ఉన్నప్పుడు వేస్తే వేడివేడిగా పాకం బాగా పీల్చి సాఫ్ట్గా అయిపోయి విడిపోతాయి ఫ్రెండ్స్. కొద్దిగా చల్లగా అయిన తర్వాత గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి, అప్పుడే మనకు జ్యూసీగా సాఫ్ట్గా మరీ స్మూత్గా కాకుండా వస్తాయి గులాబ్ జాములు. చూసారు కదండి, సెకండ్ బ్యాచ్ వేసిన గులాబ్ జాములు కూడా మంచి కలర్తో వేగిపోయాయి. ఇవి కూడా పగులు రాకుండా వచ్చాయి. చూసారు కదా, నేను చెప్పిన టిప్స్తో ఈ విధంగా చేసుకోండి, అన్నీ మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇవి తీసేద్దాం. మనం ముందు చేసి పెట్టుకున్న గులాబ్ జాములు అన్నీ కాల్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళొకసారి ఈ పిండిని ఇలా నలుపుకొని ఫింగర్స్తోనే మళ్ళీ గులాబ్ జాములు చేసుకోవాలి. ఈ క్లాత్ కవర్ చేసే ఉంచాలండి, పిండి ఆరిపోతే గులాబ్ జాములు సరిగ్గా రావు. మళ్ళీ ఇవి చేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదండి, సెకండ్ టైం కూడా బాల్స్ అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇంత ముందులాగా కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు.
అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం పాకంలో వేసుకుందాము. ఇది గోరువెచ్చగా ఉందండి పాకము, ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా గోరువెచ్చగా ఉన్నాయి, మరి చల్లగా కాలేదు. అన్నిటిని వేసి ఒక 20 మినిట్స్ నాననివ్వాలండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తాను. చూసారు కదండి ఎంత జ్యూసీగా ఉన్నాయో గులాబ్ జాములు. చూసారు కదండి గులాబ్ జామ్ ఏ విధంగా చేయాలో. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.